హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరు? మేము చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా. మన వీడియోస్ అయితే డైలీ అందరూ వాచ్ చేస్తున్నారు. ఒకవేళ చూడలేదు అనుకుంటే మన ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి వాచ్ చేసేయండి. ఇంకా మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ వాచ్ చేస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ వీడియో ఏంటంటే మా సండే మార్నింగ్ వ్లాగ్ అనమాట. సో ఇవాళ మార్నింగ్ క్యాప్చర్ చేసిన వీడియో అనమాట ఇదంతా కూడాను. ఇంకా మార్నింగ్ కొంచెం ఎర్లీగా పాప లేచేసింది 5:30కి. ఆ టైంలో ఇంకా ఫుల్ ఎండలు ఉన్నాయి, ఇంట్లో కూడా భయంకరమైన వేడి అనమాట. మార్నింగ్ అయినా కూడా ఇంట్లో వేడిగా ఉంటే ఇంకా బయట మంచం వేసుకొని కూర్చొని ఉన్నాం నేను, పాప, భూప. ఇంకా తను కాసేపు ఆడుకొని మళ్ళీ పడుకుంటుంది. సో అంతసేపు బయట కాసేపు తిప్పుదాం ఫ్రెష్ అయ్యారని చెప్పి, నార్మల్గా ఎన్ని రోజులు చలిగా ఉండేది, అసలు బయట తీసుకొచ్చే వాళ్ళమే కాదు 8 o'clock వరకు అలా. ఇప్పుడైతే 6కే బయట వచ్చేసామన్నమాట. ఇంకా బయట మంచం వేసుకొని కూర్చొని ఉన్నాము. మా పాప ఇంకా నేను టీ తాగుతుంటే ఓ గ్లాస్ కావాలని ఏడుస్తుందనమాట. సరే ఇంకా భూపాలి వాటర్ మగ్ ఉంది కదా అది ఇవ్వు అంటే చూడండి ఎలా లాక్కుని ఎంత లాక్కుంటుంది అలానే వాటర్ జగ్ని. ఇంకా ఏంటి అంటే తన చేతికి ఏది దొరికితే అది తను ఏంటంటే కొరకడం స్టార్ట్ చేసింది. ఏ థింగ్ అయినా తీసుకొని కొరికేయడం, కొరుకుతూ ఉండడం అలా ఉందన్నమాట. మేబీ తనకి ఏమైనా టీథింగ్ స్టార్ట్ అయిందో ఏమో మరి. ప్రతి థింగ్ ఏదైనా సరే, ఈవెన్ బ్లాంకెట్ అయినా కూడా నోట్లో పెట్టి కొరుకుతూ ఉంటుంది అనమాట. మనం లాగేసుకున్నాం అనుకోండి ఫుల్ ఏడుస్తుంది. ఇప్పుడు నేను తల దువ్వుతున్నా కదా, తనకి ఆ దువ్వెన కావాలని కూడా ఏడుపు అనమాట. ఇంకా బయట కాసేపు మంచిగా ఆడింది, ఫ్రెష్ ఎయిర్లో మంచిగా కోళ్ళు చూసుకుంటూ ఎగిరింది అనమాట ఫుల్గా వాళ్ళ నాన్నతో. ఇంకా అలసిపోయి మా పాప అయితే పడుకునేసింది. ఇంకా పాప పడుకోగానే మా బ్రేక్ఫాస్ట్కి ఇంకా టకటకా చేద్దామని చెప్పి అమ్మ కూడా నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాను అనమాట. అమ్మ ఒకటే చేసుకోవాలంటే టైం పడుతుంది. పాప పడుకున్నప్పుడు నేను ఖాళీ కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయిపోతే మళ్ళీ పాప లేచే టైంకి తనతో ఆడుకోవచ్చు, కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పి ఇంకా నేనైతే అమ్మకి హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడైతే పూరీ కోసం అంతా కూడా పిండి అంతా మిక్స్ చేస్తున్నాను. గోధుమ పిండితో మేము పూరీలు చేస్తాం. పూరీల కోసం ఇంకా అదంతా బ్యాటర్ మిక్స్ చేద్దామని చెప్పి అన్నీ మిక్స్ చేస్తున్నాను. ఫస్ట్గా అయితే గోధుమ పౌడర్ వేసుకున్నాను, తర్వాత కొంచెం సార్లు, తర్వాత చిటికెడు కూడా కాదు, చిటికెడులో కొంచెం హాఫ్ అనమాట అంత షుగర్ కూడా యాడ్ చేశాను. సో షుగర్ ఎందుకు అంటే షుగర్ యాడ్ చేస్తే పూరీలు మంచిగా పొంగుతాయని మా వదిన చెప్పారు. సో తను చెప్పిన తర్వాత ఒకసారి ట్రై చేశాను, నాకు మంచిగా పొంగాయి అనమాట. అప్పటి నుండి అలానే ఫాలో అయిపోతున్నాను. ఒకవేళ మీకు కూడా తెలియకపోతే ట్రై చేయండి. పూరీలు ఏం డబ్బా పొంగట్లేదు అనుకుంటే కొంచెం షుగర్ యాడ్ చేయండి, మరీ ఎక్కువ కాదు, కొంచెం. చెప్పాను కదా చిటికెళ్ళు ఇంకా కొంచెం అనమాట. సో అంత తక్కువగా షుగర్ యాడ్ చేస్తే మన పూరీలు మంచిగా పొంగుతాయి. ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు వర్కౌట్ అవుతుంది. అండ్ కమెంట్ కూడా చేయండి వర్కౌట్ అయ్యిందని చెప్పి. డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది, నేను ట్రై చేశాను కదా, సో అందుకని మీకు చెప్తున్నా. ఇంకైతే నేను పూరీల కోసం పిండి అంతా మంచిగా కలిపి పెట్టేశాను. సో మనం పూరీ పిండి ఒక హాఫ్ అన్ అవర్ ముందే కలిపి కాసేపు నానితే మనకి పూరీలు కూడా బాగా వస్తాయి అన్నమాట. నాట్ ఈవెన్ పూరీలు, చపాతీ కూడా మనం ఇలానే ముందే మిక్స్ చేసి పెట్టుకుంటే బాగా వస్తాయన్నమాట. ఇక్కడైతే ఇంకా పిండి అంతా మిక్స్ చేసేసాను. ఇంకా మళ్ళీ ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేస్తున్నాను అనమాట. ఈలోపు మా పాప కూడా లేచింది. ఇంకా పాప దగ్గరికి వెళ్ళి తనకి కొంచెం ఫీడింగ్ ఇచ్చి కొంచెం ప్యాంపర్ చేయాలి, లేవగానే నేను కనిపించాలి మా పాపకి. సో ఇంకా అలా పాప దగ్గర ఉన్నాను అనమాట. అమ్మ అయితే ఇక్కడ బ్లడ్ ఫ్రై చేస్తున్నారు. మటన్ బ్లడ్ ఫ్రై అనమాట ఇది. ఎంతమందికి మటన్ బ్లడ్ ఫ్రై అంటే ఇష్టమో, ఎంతమంది ట్రై చేస్తారో డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ ఈ మటన్ బ్లడ్ని కూడా ఫ్రై చేసుకొని తినేస్తారా, ఏదో కొత్తగా చూస్తున్నాం అనుకునే వాళ్ళు కూడా కమెంట్ చేయండి తప్పకుండా. సో నాకైతే పర్టికులర్గా మటన్ బ్లడ్ ఫ్రై అంటే చాలా ఇష్టం అనమాట. ఒకప్పుడు నాన్ వెజ్ అలా తాకేదాన్ని కాదు, ఇప్పుడు పిచ్చి పిచ్చిగా లాగించేస్తాను. ఈ క్రెడిట్ అంతా కూడా మా నాన్నకే అనమాట. ఒకప్పుడు తినకుండా ఉంటే తిట్టి మరీ తినిపించాడు, స్టార్ట్ చేయించాడు, అలా 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 ఇప్పుడు పిచ్చి పిచ్చిగా తింటున్నాను అనమాట. సో మా నాన్న కూడా ఎందుకురా అలవాటు చేశాను అన్నట్టు అయిపోయాడు. ఇప్పుడు వీక్లీ ట్వైస్ కంపల్సరీ ఉండాల్సిందే, నాటుకోడి అయినా మటన్ అయినా ఏదో ఒకటి ఉండాల్సిందే. ఇంకా తిరుపతిలో ఉన్నప్పుడు ఇవి అవైలబుల్లో ఉండవు, బయట దొరుకుతాయి. కానీ నాకు ఎంత బయట దొరికినా మా ఇంట్లో మా కోళ్ళు మేము కట్ చేసుకొని తిన్నంత నాటుకోళ్ళు టేస్ట్ అయితే రావు. సో తిరుపతిలో ఉన్నప్పుడు అసలు ఏవి తీసుకోము. షాప్లో నార్మల్గా బ్రాయిలర్ చికెన్ తీసుకొని తింటూ ఉంటాం అనమాట తిరుపతిలో ఉన్నప్పుడు. ఇంటికి వస్తే మాత్రం వీక్లీ ట్వైస్ ఇది పడాల్సిందే మా ఇంట్లో నాటుకోళ్ళు. ఇంకా మటన్ బ్లడ్ ఫ్రై అండ్ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. అమ్మ మటన్ బ్లడ్ ఫ్రై చేశారు, నేను మటన్ కర్రీ చేశాను అనమాట. మటన్ కూర చేశాను. ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు. చెప్పాను కదా పాపని కాసేపు ఆడిస్తూ అలా మధ్య మధ్యలో చేస్తూ ఉన్నాను, వీడియో షూట్ చేయడానికి కుదరలేదు. సో నువ్వే చేసావో లేదో వీడియోలో అలా చెప్తున్నావేమో అనుకోవచ్చు, నేనే చేశాను అనమాట. నేను నాన్ వెజ్ అయితే చికెన్ మటన్ చాలా బాగా చేస్తాను. చాలా బాగా అంటే భూపాలకు నచ్చినట్టు చేస్తాను. భూపాలు ఎప్పుడు ఇంట్లో ఉన్నా నేనే కుక్ చేస్తానన్నమాట. మటన్ కానివ్వండి, చికెన్ కానివ్వండి తనకి ఇష్టం. సో తను బాగుందంటే ఆటోమేటిక్గా నేను బాగా చేస్తానని నా ఫీలింగ్ అనమాట. ఎప్పుడు భూపాలు వచ్చినా కూడా అమ్మ ఇంకా వంటగది నాకే వదిలేస్తారు, నువ్వే వెళ్ళి కుక్ చేయని. మటన్ కానివ్వండి, చికెన్ కానివ్వండి, ఏదైనా
సో కర్రీస్ అయితే ప్రిపేర్ అయిపోయాయి. ఇంకా అమ్మ అయితే పూరీలు రుద్దేయమన్నారు. మళ్ళొచ్చి నేను కాలుస్తానని. ఇంకా పూరీలు ఇంక ఇంట్లో నలుగురం ఉన్నాం గదా! కొన్ని ఎక్కువ కావాలని కొంచెం ముందే స్టార్ట్ చేసేసాను. ఇంక అన్నీ గూడా ఇలా రుద్ది అక్కడ పక్కన పెట్టేస్తే అమ్మొచ్చి అన్నీ గూడా కాల్చేస్తారనమాట. సో మార్నింగ్ ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ ఏంటి అంటే పూరి, అందులోకి మటన్ పులుసు అండ్ మటన్ బ్లెడ్ ఫ్రై అనమాట. సో సండే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ మా ఇంట్లో అయితే ఇవి. ఇంకా మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం కుక్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. యాక్చువల్లీ నేను కుకింగ్ వీడియోస్ అన్నీ చేయాలి అనుకుంటున్నా. బట్ ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో కుదరట్లేదనమాట. సో తిరుపతికి వెళ్ళాక డెఫినిట్‌గా కుకింగ్ వీడియోస్ నేను డైలీ అప్‌లోడ్ చేయాలనుకుంటున్నాను. ఈ మధ్య కొంచెం ఇంట్రెస్ట్ కూడా వస్తుందనమాట నా కుకింగ్ వీడియోస్ చేయాలి అని చెప్పి. సో ట్రై చేద్దాం. తిరుపతికెళ్తే డెఫినెట్‌గా కుకింగ్ వీడియోస్ మీరొద్దురా బాబు అన్నా వస్తూనే ఉంటాయన్నమాట. సో వెయిట్ చేయండి. ఇంకా అయితే చెప్పాను కదా! నేను రుద్దుతూ ఉంటే అమ్మ పక్క కాలుస్తూ వచ్చారని. ఫైనల్‌గా అయితే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ తినడానికైతే కూర్చునేసాం. ఇంక అందరిని రమ్మని చెప్తే ఫస్ట్ నువ్వు టేస్ట్ చెయ్యి, తర్వాత మేమొచ్చి జాయిన్ అవుతామని చెప్పారనమాట. అంటే టేస్ట్ బావుందో లేదో అని కాదు. ఫస్ట్ నువ్వు తింటూ ఉండు, వీడియో షూట్ చేస్తాం. తర్వాత మేమొస్తామని చెప్పారు. మళ్ళీ మేమందరం వీడియోలు ఎందుకని చెప్పి ఫస్ట్ నన్ను తీశారనమాట. టేస్ట్ అయితే సూపరొచ్చింది. నువ్వు వండిన కర్రీ నువ్వే టేస్ట్ చేసి సూపర్ ఉంది అంటున్నావు, నమ్మొచ్చా అని డౌట్ రావచ్చు. నిజంగానే చాలా బా వచ్చింది టేస్ట్ అయితే. నేను తిరుపతికి వెళ్ళాక కుకింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తానని చెప్పాను కదా! అప్పుడు ఆ రెసిపీస్ మీరు ట్రై చేశాక మీరే చెప్తారు టేస్ట్ అదుర్స్ అని. సో గైస్ ఇదండి ఇవాల్టి మా మార్నింగ్ వ్లాగ్, సండే మార్నింగ్ వ్లాగ్. ఈ వీడియో మీ అందరికీ డెఫినెట్‌గా నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. దిస్ ఈజ్ పూజిత భూపాల్.